దాడిలాగా నేను సీఏలకు ఇస్తారు చెప్తున్నా దాడి చేస్తే ఇప్పుడు ఎవరే బతుకుతుంది పోలీసుల్లో కూడా మీరు దాడి చేసే ప్రయత్నం ఇలాగే కొనసాగితే మీ పోలీస్ స్టేషన్ కూడా బీజేపీ దాడి చేస్తే ఎక్కడిది మీకు రక్షణ? నేను అనేది నరవతం కాకూడదు. షుడ్ నాట్ బి హ్యాపెన్ అగైన్, షుడ్ నాట్ బి కంటిన్యూ అని నేను కోరుకుంటున్నాను. ప్రజలు కంటిన్యూగా నిద్రపోవాలి, కడుపు తినాలని ఆలోచన అలాగే కొనసాగింది. మేము ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారం ఉన్నాం, 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాం. మా మీద చాలా విమర్శలు చేశారు, ఇష్టాంశాన్ని విమర్శలు చేశారు. ఎవరు భౌతిక దాడి చేయలేదు కదా, ఎవరిని కొట్టలే కదా, కానీ ఒక్కరిని పురుషులు తీపలే కదా. అది కాదు మా ఉద్దేశం. మీరు దాడికి విమర్శకు ప్రతి విమర్శ చేయండి, కానీ ఎవరో దాడి రావచ్చు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్కడే రాష్ట్రపతి తిరగవచ్చు. కరీంనగర్ హెడ్ క్వార్టర్ అనేది అందరు ఎమ్మెల్యే ఎవరైనా ఎమ్మెల్యే రావచ్చు. కరీంనగర్ హెడ్ క్వార్టర్ ఇక్కడ కరీంనగర్ కాంగ్రెస్ సంబంధించి కాదు కదా, హెడ్ క్వార్టర్ ఇది, జిల్లా హెడ్ క్వార్టర్ ఇది. 48 గంటలు తన పైన చేసిన ఆరోపణలు నేను మళ్ళీ అదే చెప్తున్నా కదా, అడుగు పెట్టనియము, ఇల్లు ధ్వంసం చేస్తుంది, సంస్కృతి మంచి కాదు అంటన్నా. తెలంగాణ ఉద్యమంలో ఉండగా తెలంగాణ ఉద్యమం సామర్థ్యంగా ఆంధ్రలో నిలవట్లే కదా. నేను అనేది అది అడుగు పెట్టనియము, గిరిజన ముందు ఎవరు జాగ్రత్త కాదు కదా. నేను ఒక్కటే మీ ప్రతిపక్ష అధికార పార్టీ ఉన్నది, కేంద్ర మంత్రి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఇలాంటి వ్యాఖ్యలు సరికావు. ఇది చట్టాన్ని చేతితో తీసుకున్న వ్యాఖ్యలు తీసుకోవద్దని చెప్తున్నాను. మనం అల్టిమేట్గా మీరు మనం అందరం కలిసి ఎవరికి ప్రజల కోసం, ప్రజల అశాంతి నెలకొన్న పరిస్థితి, శాంతియుత వాతావరణం పరిస్థితి. అందుకే మా తాపత్రయం డెఫినెట్గా ఈ బంద్ సక్సెస్ చేసి దానికి కారణం ఏంటంటే ఇది పునరావృతం కావద్దు. సంస్కృతి కరీంనగర్ నగరం లేదు, రాజీతో చెప్పలేదు. పోలీస్ డిపార్ట్మెంటు నేను అదే అంటాను కదా, పోలీస్ డిపార్ట్మెంట్ అనే వ్యక్తులు రిలీజియస్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే మాకు దాడి 15 నిమిషాలు మారణ ఆయుధాలు తుపాకులతో పిఎంపీ జ్యువెలర్స్ లోపల ఉంటే ఇప్పుడు ఒక నరేది బయట మరి నగరం నడిపోతున్నాం 15 నిమిషాల పాటు పిస్తలు పట్టుకొని పిఎంపీ లోపల ఉండి నలుగురు కాల్పు జరుగుతుందా ఏదైతే మరి బయటకు వెళ్ళి రాష్ట్రం దాటిపోయిందంటే ఎక్కడుంది నేను అనేది. అది ఒకవైపు దారితో ఒకవైపు దోపిడీ చేస్తున్నారు, ఒకవైపు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. కరీంనగర్ నగరం అల్లకల్లో ఇది కంట్రోల్ చేయమంటే కంట్రోల్ చేయాలి. పోలీస్ బాధ్యత కదా. ఎవరికి భద్రత ఉంది? ఈ మీడియాకి భద్రత ఉందా? ఎవరికి భద్రత లేదు? పోలీస్ స్టేషన్ భద్రత ఉందా? ఇలాగ కొనసాగి పోలీసులు దాడి చేస్తారు. ఎవరు కంట్రోల్ చేయాలి? సరే ఇప్పుడు ఆస్తులు ధ్వంసమైంది దాన్ని రిపేర్ చేసుకోవాలి. రేపు పొద్దున ఎమ్మెల్యే మీద దాడి చేసే పరిస్థితి, రేపు పొద్దున అధికారం సాక్ష్యం కదా, నాకు రాదు అధికారం. సో అటువంటి కొనసాగద్దు అని చెప్పేసి నేను మీడియాకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ప్రజాస్వామ్య మధ్యంలో ఇటు జరగకూడదు.